ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూలో సింగరేణి కార్మికుల బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ కూలిన ప్రాంతం నుండి బురదను మట్టిని జాగ్రత్తగా బయటికి తీస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాముడు అన్నారు. జియోలాజికల్ నిపుణుల సలహాల మేరకు ముందుకు వెళ్తున్నామంటున్న సింగరేణి సీఎండీ బలరాముడితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో సింగరేణి కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ బృందం పెద్ద ఎత్తున రెస్క్యూ టీంలో పాల్గొనడానికి ఇక్కడ వచ్చింది. సింగరేణి సీఎండీ బలరాముడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు దీనికి సంబంధించి ఆపరేషన్ ఏ విధంగా కొనసాగబోతుంది? మీరు మొత్తం ఎంతమంది సభ్యులు వచ్చారు ఇక్కడికి? దాదాపుగా ఇప్పటికీ 220 మంది చేరుకున్నారు మనకు ఎస్ఎల్బీసీకి. ఈరోజు నేను ఈవినింగ్ 35 మంది పంపించాము, ఇప్పుడు 50 మంది పంపించేస్తాం. ఈ 220 మందిని దశల వారీగా ఒక 4 షిఫ్ట్లో వీళ్ళని వినియోగిస్తాము. సింగరేణికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఎల్బీసీ అనేది టన్నెల్, సో మనం అండర్ గ్రౌండ్కి టన్నెల్కి దాదాపుగా సారూప్యత ఉంటుంది. సింగరేణి రెస్క్యూ టీమ్స్ ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా అటు రాక్ కటింగ్లో కానీ ఐరన్ ఉన్న ఆ పైప్స్ కటింగ్లో మనం ఎక్స్పర్టైజ్ ఉన్నారు. అండ్ ఆ స్టేట్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది కూడా మన సింగరేణులకు బాగా అవగాహన ఉంటుంది. సో ఈ పరంగా చూస్తే వచ్చే 3-4 రోజుల్లో ఆ డెబ్రీస్ కానీ ఆ మడ్ కానీ ఆ స్లరీ కానీ క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సార్ యాక్చువల్గా అక్కడ బొగ్గు గనుల్లో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, ఇక్కడ మొత్తం ఇంకోటి బురద ఉంది అంటున్నారు, అక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. అంటే యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ వివరించాలంటే ఏం చెప్తారు సార్, లోపల ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్? అంటే మనకు అండర్ గ్రౌండ్లో కూడా మైన్స్లో ఇవన్నీ వాటర్ సిపేజ్ రావడము, వాటర్ ఫ్లో కావడం, ఒకసారి 300-3000 మీటర్ జీపీఎం వాటర్ వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. కాబట్టి మన టీమ్స్ కానీ మన బ్రిగేడియర్స్ కానీ మన ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్తో ఎక్స్పర్టైజే ఉన్నారు. డెఫినెట్లీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటే మనం ఇంజనీర్ ఉన్నారు, ర్యాక్ హోల్ డీలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని చూసుకొని మనం జాగ్రత్తగా ముందుకెళ్తాం. సార్ ఇంకో ప్రధానమైన విషయం, ఈ యొక్క టీబీఎం మిషన్ అనేది ఉంది. ఎగ్జాక్ట్ అంటే దానికి సంబంధించి ఘటనకు ఇప్పుడు ప్రజెంట్ సింగరేణి కార్మికులు మీరు ఎంతవరకు అక్కడికి చేరుకోగలుగుతున్నారు? అంటే ఎగ్జాక్ట్ స్పాట్ లొకేషన్కి సంబంధించి క్లియర్ డాటా ఏమైనా ఉందా మీతో? దాదాపుగా 150 మీటర్ దూరంలో ఉన్నాము. డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఆ టీబీఎం మిషన్ ఒక 50-60 మీటర్ దూరంగా ఆ ఒక ఫ్లడ్ ఆ వాటర్కి కొట్టుకుని రావడం 50 మీటర్ జరిగింది. అంటే కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ఆ మిషన్ దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 115 మీటర్ ఏదో తేడా ఉన్నట్టుంది, దాన్ని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది 1-2 డేస్లో. అంటే సార్ మేజర్గా ఈ కన్వేయర్ బెల్ట్కి సంబంధించినటువంటి సమస్య ఉంటుంది, దాన్ని టెక్నికల్గా బాగు చేయాలి, అది రన్ అవుతుంది, దాని మీద క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నారంటూ కూడా చెప్తున్నారు కదా. ఎట్లా ఉంది సార్ కన్వేయర్ బెల్ట్కి సంబంధించి? బెల్ట్ దాన్ని సరి చేయాలి, సరి చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఆ పనులు కూడా నడుస్తుంది. ముందు అక్కడ ఏదైతే కొట్టుకొచ్చిందో దాన్ని తీసేది పనులు నడుస్తున్నాయి, దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. ఓవరాల్గా ఇది సింగరేణి కార్మికులు చెబుతున్నది. ముఖ్యంగా 150 మీటర్ల దూరం వరకు కూడా మేము చెరువులో ఉన్నాము. మేజర్గా అక్కడ సింగరేణి బొగ్గు గనుల్లో ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున మా టీం బృందంతో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ ఖచ్చితంగా వారి ఆచూకీ కనుగొనేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది.